భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సాంఘిక సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహోన్నత మహిళ సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రామచంద్రపురం స్థానిక వికాస్ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా వికాస్ విద్యాసంస్థ అధినేత వాసంశెట్టి రమణ, ప్రిన్సిపాల్ ఝాన్సీ లక్ష్మీబాయి, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, కె నవీన్ కుమార్, అధ్యాపకులు వజ్రం, టిపి శ్రీనివాస్ తదితరులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే విద్యార్థినులకు, మహిళా లోకానికి ఆదర్శమూర్తి అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు విద్య అందించాలనే ధ్యేయంతో పూలే దంపతులు చేసిన పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. నిమ్న కులాల హక్కుల కోసం, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశారని, ఈ రోజు కూడా విద్యలో అసమానతలు పూర్తిగా తొలగిపోలేదని, అందరికీ సమాన విద్య అందాలంటే మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. మహిళల హక్కుల కోసం, బాలికల విద్య కోసం తొలిసారి ప్రత్యేక పాఠశాలలు స్థాపించి ఉపాధ్యాయురాలిగా సేవలందించిన సావిత్రిబాయి పూలేని ప్రతి విద్యార్థిని ఆదర్శంగా తీసుకోవాలని, విద్యార్థులు స్ఫూర్తి పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్, జస్వంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన వికాస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ రమణ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి ఝాన్సీ లక్ష్మీబాయి గారికి, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులకి అందరికీ కూడా ముందుగా విప్లవందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీకు అందరికి కూడా మనం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే, ఈరోజు మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి సాంఘిక సంఘ సంస్కర్త, అదేవిధంగా మొదట ఉపాధ్యాయురాలు, అదేవిధంగా అట్టడుగు వర్గాలకి విద్య అందించిన మహిళామూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే ఈరోజు 194వ జయంతి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఎందువల్లంటే చావు నీది, పుట్టుక నీది, బతుకంతా సమాజానిది అని కాళోజీ అంటాడు. మరి సావిత్రిబాయి పూలేది చావు పుట్టుక ఏదైతే ఉందో అదే కాకుండా ఆమె బతుకంతా కూడా సమాజం కోసం తన జీవితాంతం కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, నిమ్న వర్గాలకు సంబంధించి సమాజంలో ఒకప్పుడు ఈ దేశంలో ఎవరైతే చదువును నిరాకరించి, అదేవిధంగా ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఎదగనీయకుండా అనేక వర్గాలని సమాజంలో కొంతమంది ఆ రోజున ఎవరికి ఏమి అందకుండా చేశారు. దానికి వ్యతిరేకంగా ఆ రోజున సమాజంలో సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు, లేదా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, పెరియార్ రామస్వామి, అదేవిధంగా చారువాకులు, బుద్ధుడు, ఇటువంటి మహనీయుల వల్ల ఈరోజు మహిళలందరూ కూడా ఈ విధంగా సమాజంలో బతుకుతున్నామంటే, వివిధ రంగాల్లో రాణిస్తున్నామంటే కారణం మహాత్మా మరి ఎవరైతే సావిత్రిబాయి పూలే ఉందో, సావిత్రిబాయి పూలే సంబంధించి ఆవిడ్ని స్మరించుకోవాలా, మనం అందరం కూడా గుర్తించుకోవాలా. ఎందువల్లంటే ఇది సమాజంలో ఒకప్పుడు అనేక మూఢనమ్మకాలు ఉండే, అదేవిధంగా ఏదైతే మరి స్త్రీ చదువుకోకూడదని, స్త్రీ బయట వెళ్ళకూడదని అనేక శాసనాలు స్త్రీలకి వ్యతిరేకంగా తయారు చేయబడ్డాయి. వాటికి వ్యతిరేకంగా ఆవిడ పోరాటం చేసింది. ఆ విషయాలన్నీ కూడా మన ఝాన్సీ లక్ష్మీ గారు వివరిస్తారు. ఇప్పుడు ఎవరైతే సావిత్రిబాయి పూలే, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించి పీడీఎస్ సిద్ధు గారికి, ఆ సహనాయకులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే,
సావిత్రిబాయి పూలే జయంతి 194 జయంతి పెట్టడానికి కారణం ఏంటంటే ఆమె టీచర్. ఆమె చదువుకుని టీచర్ ఉద్యోగం చేస్తూ సమాజంలో ఉన్న కులమతాల భేదాలు లేకుండా అన్ని వర్గాలు చదువుకోవాలి అనే ఉద్దేశంతో స్కూల్ స్థాపించి ఈరోజు ఇంతమంది విద్యార్థులు మహిళలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పొలిటికల్గా కావడం ఉన్నారు అంటే ఆవిడే పుణ్యమే. ఆవిడ అప్పుడు తీసుకున్న నిర్ణయం, ఆవిడ స్ఫూర్తితో ఈ రోజుని మహిళలు ఇంతగా రాణిస్తున్నారంటే సావిత్రిబాయి పూలే. ఆయన వెనక ఉండి జ్యోతిరావు గారు పూలే ఆమె నడిపించేవాడు ఉంటే నడిచేస్తారు కాదు. ఆవిడికి కూడా ఒక ఆశయం ఉంది, సమాజానికి ఏదో చేయాలి, ఏదో చేయాలి. అన్ని కులాలు మతాలు ఉండవాళ్ళకి అన్ని వర్గాలు అట్టడుగు వర్గాలు ఏ వర్గానైనా సరే అందరూ చదువుకోవాలని ఉద్దేశంతో 1800 సంవత్సరంలో చేసిన ఇదిని ఈ రోజు కూడా మనం గుర్తు తెచ్చుకుంటున్నామంటే వాళ్ళ సమాజానికి ఎంత చేశారో. అందుకని వాళ్ళ ఆశయాలు మనం తీసుకుని మనం కూడా సమాజానికి ఏదో చేయాలి అని ఆలోచన మీ అందరికీ రావాలి. చేయాలంటే ఏంటి? అందరూ చదువుకునేట్టు చేయాలి. ఇలా ఇంటి ఏది ఎల్లాలి చదువు ఇంటికి వెళ్ళుకుంటారు కదా, ఆడవాళ్ళు మేడం గారు చెప్పారు, ఆడవాళ్ళు చదువుకుంటే మొత్తం జనరేషన్ అంతా చదువుకుంటాం. అందుకని అమ్మాయిలు చదువుకునేతో పాటు మంచి ప్రవర్తన కూడా అలవర్చుకోండి. అవే మీ జీవితాన్ని ఉన్నత స్థానాలకు వెళ్ళడానికే సహాయపడతాయి. గురువుని ఎదిరించడం కానీ, తల్లిదండ్రులు ఎదిరించడం కానీ, పెద్దవాళ్ళని ఎదిరించడం కానీ, మీకున్న ఏ దేవుడైతే నా దేవుడిని పూజించుకుని అందంగా సమాజానికి ఉపయోగపడేట్టు నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సిద్ధు గారికి మన కాలేజీ దగ్గర పెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి ముందుగా టీడీఎస్సీ సిద్ధు సార్కి, మన కాలేజీ కరెస్పాండెంట్ సార్కి, మేడం గారు, సాన్సెట్ మేడం గారు, నేను స్టాఫ్ మెంబర్స్కి నమస్కారాలు. అందరికీ నా మిత్రులందరికీ. మనకు అందరికీ తెలిసింది ఏంటంటే నాన్న, సెప్టెంబర్ 5 అంటే ఏంటంటే వెంటనే వచ్చేది మాట కదా, టీచర్స్ డే కదా. అలాగే జనవరి 3వ తారీఖు అంటే ఏమన్నా చెప్పగలరా? తెలుసా? అందరికి చదవండిరా పైన చెప్పాను కదా. సెప్టెంబర్ 5 టీచర్స్ డే అయితే ఎలా జరుపుకుంటున్నాము? ఆయన ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అంటే మొత్తం ఉపాధ్యాయులందరికీ హెడ్గా. కానీ అందరికంటే ముందు అందులోనూ ఆడవాళ్ళకి, బలహీన వర్గం అని ఎందుకంటారు తెలియదు కానీ ఆడవాళ్ళు అంటేనే బలహీనం అంటారు. అలాంటి ఆడవాళ్ళకి చదువు అవసరం, చదువు లేకపోతే ముందుకు వెళ్ళలేరు అని చెప్పి మొట్టమొదటిగా ఒక ఉపాధ్యాయురాలిగా అవతారం ఎత్తినటువంటి ఆవిడ సావిత్రిబాయి పూలే. కాకపోతే ఒక అమ్మగా, చెల్లిగా, అక్కగా, భార్యగా ఎవరు ఎన్ని పద్ధతులు చేసినా, ఎన్ని వృత్తులు చేసినా వాళ్ళకి వెనక ముందు ఉండి నడిపించింది మాత్రం 100% మగవాళ్ళే. అది భర్తగా కావచ్చు, స్నేహితుడిగా కావచ్చు, ఒక అన్నగా కావచ్చు, ఎలాగైనా సరే వాళ్ళు వెనక ఉండి ముందుకు నడిపిస్తున్నారు. అలాగా సావిత్రిబాయి పూలేని కూడా తన భర్త ఎవరైతే ఉన్నారో జ్యోతిరావుబాయి పూలే, ఆయన వెనకుండి ఆవిడకి విద్య నేర్పించడమే కాకుండా ఆవిడ ద్వారా ఎంతో మందికి విజయవంతులు అయ్యే అవకాశము కల్పించారు ఆయన. వాళ్ళిద్దరూ చెప్పేది ఒకటే, వాళ్ళిద్దరికి పిల్లలు లేరు కానీ ఇద్దరూ చెప్పేది సమాజంలో మార్పు రావాలి అంటే విద్య కావాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. అది మగవాళ్ళకి ఎడ్యుకేషన్ కాదు, ఆడవాళ్ళకి కూడా ఉండాలి. ఒక ఫ్యామిలీలో ఒక మనిషి అంటే జంటు చదువుకుంటే అది అంతన వరకు మాత్రమే పరిమితం అవుతుంది. అదే లేడీ చదువుకుందనుకోండి, అమ్మ చదువుకుందనుకోండి, అమ్మ ద్వారా తన పిల్లలకి, మనవలకి, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రభావితం అవుతారు. అందుకే అంటే ఆడపిల్లలు ఎప్పుడు కూడా చక్కగా ఉండాలమ్మా, పద్ధతిగా ఉండాలమ్మా, మీరు కరెక్ట్గా ఉంటే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా కరెక్ట్గా ఉంటుంది. అంటే మగాళ్ళు లేకపోతే ఉండదా మేడం అనుకోవచ్చు. మగవాళ్ళు దారి వేరు, వాళ్ళని మనం సక్రమ మార్గంలో పెట్టేది కూడా ఆడవాళ్ళే ఇక్కడ. కాబట్టి పిల్లలందరూ గ్రహించవలసింది, పిల్లలందరూ అంటే అందులోనూ ఆడపిల్లలు గ్రహించవలసింది సత్ప్రవర్తన, సక్రమ మార్గం మనం అలవాటు చేసుకుని మనం ముందు తరాలను కూడా మంచిగా నడిపిద్దామని ఆలోచన చేయండి. అలాగే సెప్టెంబర్ 5 ఎంతగా గుర్తుపెట్టుకుంటున్నారో
ఇక్కడ నుంచి జనవరి 3వ తారీఖు అంటే మనకి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అనగానే మీ నోటి నుంచి రావాల్సింది ఎవరినైనా అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతి దాంట్లోనూ సమాన హక్కు. ఒక విధంగా చెప్పాలంటే ఆవిడప్పుడు మంచి నిర్ణయమే తీసుకొని మంచిగా నడిపించింది. ఇప్పుడు మనకి ప్రతి దాంట్లోనూ సమాన హక్కు ఉంది. ఆ సమాన హక్కును కూడా ఒక పద్ధతిగా మంచిగా ఉపయోగించుకోవాలి. అలా మానేసి మన వస్త్రధారణ పక్క దేశం వాళ్ళని చూసి వస్త్రధారణ చేసుకోవడం, సంస్కృతి మర్చిపోవడం, క్లాసుల్లో చెప్పే సార్లన్నా పాఠాలు చెప్పేది ఏదైనా సరే పద్ధతి లేకపోతే సార్లు ఎదిరించడం, ఇది కాదు సమాజంలో రావాల్సినటువంటి మార్పు. మంచి మార్పు అన్నది మన తరాలు కూడా తర్వాత తరాలు కూడా నేర్చుకునేలా ఉండాలి. విషయాలు చాలు.